రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నిందితులకు కస్టడీ విధించింది కోర్టు. నిందితులను 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి 18వ తేదీ వరకు సిట్ కస్టడీకి నిందితులు వెళ్లనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో 4 నిందితులను సిట్ విచారించనుంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నిందితులకు కస్టడీ విధించింది కోర్టు. నిందితులను 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి 2వ అదనపు కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి 18వ తేదీ వరకు సిట్ కస్టడీకి నిందితులు వెళ్లనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో 4 నిందితులను సిట్ విచారించనుంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నిందితులకు కస్టడీ విధించింది కోర్టు. నిందితులను 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి 2వ అదనపు కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి 18వ తేదీ వరకు సిట్ కస్టడీకి నిందితులు వెళ్లనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో 4 నిందితులను సిట్ విచారించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ అమ్ములే, ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 అరెస్ట్ చేశారు. అయితే వీరిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి మేరకు తిరుపతి అదనపు కోర్టు కూడా వీరిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు వీరిని విచారించాలి అనే ఆదేశం జారీ చేసింది. మరోవైపు A2 ఎవరైతే ఉన్నారో రాజశేఖర్, ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ 4 కూడా పోలీస్ కస్టడీకి ఇస్తూ అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు నుంచి తిరుపతి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సిట్టి కార్యాలయంలో విచారించబోతున్నారు. వీరు ఎవరెవరితో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పాల్పంచుకున్నారు, నగదు లావాదేవీలు జరిగాయా అనే అంశం మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే నోటీస్ జారీ చేయాలని తెలుస్తుంది. మరికొంతమంది అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ 4 కూడా విచారించిన తర్వాత 5 రోజులు ఏం కాలబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వీరి వ్యవహారంలో అలాగే అప్పుడు టెండర్ లో పాల్గొన్న వారి బిల్లులన్నీ ఫేక్ గా ధృవీకరించుకున్నారు. పూర్తిగా గోలేబాబా సంబంధించిన డైరీ కావచ్చు, మరోవైపు ఏఆర్ డైరీ, వైష్ణవ్ డైరీ సంబంధించి 3 రకాలు కూడా లావాదేవీలు డ్రైవర్లతో సహా డైరెక్టర్ గా నియమించుకొని నకిలీ బిల్లులతో టెండర్ దక్కించుకున్నారు. ఆ రకంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. వీరు 4 కూడా పోలీస్ కస్టడీకి ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరు విచారించిన తర్వాత మరింత మంది నిధులను చేర్చే అవకాశం ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.